హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా న్యూ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ పర్పస్ ఏంటంటే, మీరు యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలనుకుంటే ఈ ఛానల్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఈ ఛానల్లో నేను యూట్యూబ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. యూజింగ్ ఏఐ. మీరు ఫేస్ చూపించగలదు, వాయిస్ జనరేట్ చేయగలదు, మొత్తం అంతా ఏఐతో చేయడమే. దీన్ని సింపుల్ గా యూట్యూబ్ ఆటోమేషన్ అని కూడా అంటారు. ఓకే గైస్, ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళిపోతే, నేను ఈ వీడియోలో ఒక క్రియేటర్ అవ్వాలనుకుంటే ఏ టూల్స్ యూజ్ అవుతాయో ఈ రోజు చెప్తాను. ఓన్లీ ఈ వీడియోలో ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తాను. అంటే లాగిన్ ఎలా చేయాలి, ఎలా యూసేజ్ ఉంటుంది మొత్తం అలాగే చెప్తాను. నేను ఒక పీడిఎఫ్ రెడీ చేశాను. ఆ పీడిఎఫ్ ఇదే. ఈ పీడిఎఫ్ లింక్ అనేది మీ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఆటోమేటిక్ గా క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఓపెన్ అయిపోద్ది. పీడిఎఫ్ ఓపెన్ అవ్వగానే నేను ఇక్కడ డివైడ్ చేశాను. స్క్రిప్ట్ రైటింగ్ టూల్స్ అని, ఇమేజ్ రైటింగ్ టూల్స్ అని, ఇమేజ్ టు వీడియో జనరేషన్ అని, వీడియో జనరేషన్ టూల్స్ అని చాలా టూల్స్ ఉన్నాయి. ఇవి ఓన్లీ నేను వెతికి చాలా బెస్ట్ టూల్స్ మాత్రం తీసుకొచ్చాను. ఇంకా చాలా టూల్స్ ఉంది. ఫర్దర్గా వీడియోస్ చేస్తాను కాబట్టి ఫర్దర్గా చేసేటప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను మీద టూల్స్. ఇవి కూడా ఇంకా చాలా బాగుంటాయి. మీరు ఫేస్ చూపించకుండా, వాయిస్ జనరేట్ చేయకుండా, ఏం చేయకుండా ఓన్లీ ఫోన్ తోటి, ల్యాప్టాప్ తోటి వీడియోస్ జనరేట్ చేయాలనుకుంటే మెయిన్ గా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ గా మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మీకు ఐడియా కావాలి. దేని మీద మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆ కంటెంట్ మీద మీకు ఒక ఐడియా కావాలి. దాని తర్వాత స్క్రిప్ట్ కావాలి, దాని తర్వాత వీడియో కావాలి, దాని తర్వాత వాయిస్ జనరేట్ చేసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి, ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అనేది వేరే విషయం, పక్కన పెట్టండి. ఫస్ట్ మీకు ఐడియా కావాలి. మీరు కరెక్ట్ అయిన ఐడియాని ఎంచుకోండి. నేను కొన్ని ఐడియాస్ చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే, మోటివేషన్ ఛానల్ పెట్టుకోవచ్చు, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ పెట్టుకోవచ్చు, కిడ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టుకోవచ్చు, కిడ్స్ సాంగ్స్ ఛానల్ పెట్టుకోవచ్చు, యానిమేషన్ ఛానల్ పెట్టుకోవచ్చు. కిడ్స్ అనేది చాలా గ్రేట్ నీచ్ అనేది. ఎందుకంటే మనం ఫేస్ చూపించగలద, వాయిస్ జనరేట్ ఏం జనరేట్ చేయకుండా అన్ని ఏదో చూస్తాం కాబట్టి కిడ్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా అన్నం తినిపించాలని, ఏం తినిపించాలని కంపల్సరీ ఫోన్ ఉంటేనే కానీ తినరాలు. కంపల్సరీ కిడ్స్ రీచ్ అనేది కంపల్సరీ రీచ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, హిస్టరీ తోటి ఇంకా చాలా ఉంటాయి. మీరు రీసెర్చ్ చేయండి, గూగుల్లోనే రీసెర్చ్ చేయండి, ChatGPTని అడగండి. మీరు ఒక నీచ్ ఎంచుకున్న తర్వాత, ఒక ఐడియా ఎంచుకున్న తర్వాత స్క్రిప్ట్ రెడీ అవ్వాలి. స్క్రిప్ట్ కోసం స్క్రిప్ట్ రైటింగ్ కోసం నేను ఒక 2 టూల్స్ అనేది మెన్షన్ చేశాను. దాంట్లో మెయిన్గా ChatGPT వాడడానికి యూజ్ చేయండి. మీరు ChatGPTలో ఎంత బాగా యూజ్ చేస్తారో మీ స్క్రిప్ట్ అనేది అంత బాగా వస్తుంది. అంటే ChatGPTలో ప్రాంప్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి, మీరు క్వశ్చన్ ఇవ్వడం నేర్చుకోవాలి. మీరు క్వశ్చన్ ఎంత బాగా ఇస్తారో మీకు ఆన్సర్ అంత యాక్యురేట్గా అవుతుంది. నేను ఒక PDF ఇచ్చాను కదా, దాని మీద వెళ్ళండి, ChatGPT క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. మీరు ChatGPT ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, లింక్ ఓపెన్ చేయగానే మీరు ఒక కొత్త యూజర్ అయ్యింటే, ఇప్పుడు దాకా ChatGPT అనేది వాడకపోయి ఉంటే సైన్ అప్ చేయండి. మీకు ఆల్రెడీ ChatGPT అనేది తెలిసి ఉంటే లాగిన్ చేసుకోండి. మీరు తెలియదు కాబట్టి సైన్ అప్ కొట్టారనుకోండి, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. మీరు కంటిన్యూ విత్ గూగుల్ తన, మైక్రోసాఫ్ట్ తన, యాప్ స్టోర్తో కంటిన్యూ అవ్వచ్చు. కంటిన్యూ విత్ గూగుల్తో కూడా, లేకపోతే నార్మల్ మెయిల్ ఇచ్చిన లాగిన్ చేయొచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ కొట్టగానే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. మీరు ఒక నీచ్ ఎంచుకున్నారనుకోండి, ఎంచుకున్న తర్వాత కరెక్ట్ అయిన ప్రాంప్ట్ అవ్వాలి. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క వీడియో నేను డివైడ్ చేస్తాను. కిడ్స్ యానిమేషన్ ఛానల్ ఎలా రెడీ చేయాలి, ఎడ్యుకేషన్ ఛానల్ ఎలా చేయాలి, ఫేస్లెస్ ట్రావెల్ ఛానల్ అనేది కూడా చాలా బాగుంటుంది. అదొకటి. హిస్టరీ ఛానల్స్, మోటివేషన్ ఛానల్స్, ఇన్స్పిరేషన్ స్టోరీ ఛానల్స్, మ్యాక్స్ ప్రతి నీచ్ గురించి ఒక్కొక్క వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎక్కువగా కిడ్స్ గురించి చేస్తాను. కిడ్స్లో డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఛానల్ ఒకటి, సాంగ్స్ ఛానల్ ఒకటి, వేరేగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కిడ్స్ మీద ఫోకస్ చేద్దాం. అది అయిన తర్వాత ఒకవేళ నేను సపోజ్ ఒక మోటివేషనల్ ఛానల్ గురించి తీసుకున్నాను అనుకోండి, దాన్ని అడగాలి. ఇదిగోండి, నేను అడిగాను, గివ్ మీ స్క్రిప్ట్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్, ఓవర్ థింకింగ్ ఎలా అవాయిడ్ చేయాలి, దాని గురించి స్క్రిప్ట్ రాయమని అడిగాను. ఇదిగోండి సఫిషియెంట్. నేను ఇది ఇంట్రడక్షన్ కాబట్టి ఏదో ఎగ్జాంపుల్గా అలా చెప్పాను. మీరు కామెంట్ అనేది మీరు ఎంత కరెక్ట్గా యాక్యురసీగా క్వశ్చన్ అడుగుతారో అది మీకు అవుట్పుట్ అనేది అంత యాక్యురసీగా వస్తుంది. నేను ఓవర్ థింకింగ్ ఎలా అవాయిడ్ చేయాలి, నాకు యూట్యూబ్ ఛానల్లో స్క్రిప్ట్ జనరేట్ చేయని అడిగాను. ChatGPT ఏం చేసింది, కరెక్ట్గా స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసింది. నేను ఇది ఇంట్రడక్షన్ కాబట్టి నేను సింపుల్గా మీకు చూపించడానికి మాత్రం ఎలా వాడతాం అని చూపించడానికి మాత్రమే ఇలా ఇస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి ప్రాంప్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాక్యురేట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, నేను వాడిన ప్రాంప్ట్ ఎగ్జాక్ట్గా అక్కడ మెన్షన్ చేస్తాను, అక్కడ నేను చూడొచ్చు. ఇంట్రడక్షన్ కాబట్టి మీకు ఏమి ఇవ్వట్లేదు. నేను అడిగాను అవాయిడ్ ఓవర్ థింకింగ్ ఎలా చేయాలని, దాని స్క్రిప్ట్ ఇచ్చింది. ఏమైంది, ఐడియా దొరికేసింది, అలా స్క్రిప్ట్ దొరికేసింది. నెక్స్ట్ ఏం చేయాలి,
వీడియో జనరేట్ చేయాలి. వీడియో జనరేట్ చేయడం కోసం ఇదే స్క్రిప్ట్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఒక ఏ టూల్ మెన్షన్ చేశాను, ఇదిగోండి స్క్రిప్ట్ వీడియో జనరేషన్ అని. ఈ ఏలోకి వెళ్ళి ఆటోమేటిక్గా స్క్రిప్ట్ని జనరేట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా వాయిస్ జనరేట్ చేస్తే వీడియోస్ కూడా అంటే అదే జనరేట్ చేస్తాయి. కాకపోతే అంత యాక్యురసీగా ఉండదు. దానికి మనం ఏం చేస్తామంటే ఈ స్క్రిప్ట్ దగ్గర నుంచి మనం వీడియోస్ ఈ స్క్రిప్ట్ దగ్గర నుంచి అనేది ఇమేజ్ జనరేట్ చేస్తాం. ఇమేజ్ జనరేట్ చేసి దానికి కొంచెం యానిమేషన్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది వీడియో కింద మారిపోతుంది. ఈ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఇమేజ్ జనరేట్ చేయడానికి లియోనార్డో అనేది వాడతాం. దీంట్లో లియోనార్డో అని వాడతాం. ఇదిగో నేను లియోనార్డో అని వాడతాం. ఈ పీడిఎఫ్ లో ఓపెన్ అయ్యి లియోనార్డో అని ఇదిగోండి సెకండ్ వన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లియోనార్డో అనేది ఓపెన్ అవుతుంది. గెస్ట్ స్టార్ట్ అని ఉంటుంది. గెస్ట్ స్టార్ట్ అని చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మీరు కంటిన్యూస్ గూగుల్తో కొట్టుకోవచ్చు, లేకపోతే పేర్లు ఇచ్చి సైన్ అప్ చేసుకోవచ్చు. నేను కంటిన్యూస్ గూగుల్తో కొడుతున్నాను. నెక్స్ట్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, మనకి రోజుకి ఇది 150 టోకెన్స్ అని వస్తుంది. ఒక్కొక్క ప్రాపర్టీకి 4 ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తాయి. ఆ 4 ఇమేజెస్ 14 టోకెన్స్ అనేవి యూజ్ అవుతాయి. రోజు ఇమేజ్ దాటేసిన తర్వాత మనం పర్సన్స్ అని చూసారా, ఈ ఏ టూల్ వాడుకోవచ్చు, లేకపోతే స్టార్టింగ్ నుంచి ఇది ఏ టూల్ వాడుకోవచ్చు. దీంట్లో సైన్ అప్ చేయకూడదు, ఏం చేయకలేదు, ఆటోమేటిక్గా లాగిన్ అయిపోవచ్చు. ఫస్ట్ ఇది యూజ్ చేయడం నేర్చుకోండి. దీంట్లో ఎంత యాక్యురసీగా ప్రాపర్టీస్ అంత అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. లియోనార్డో అనేది ఇది ఆల్టర్నేటివ్, మిడ్ జర్నీకి ఆల్టర్నేటివ్ ఉంటుంది. మిడ్ జర్నీ అయితే ప్లేడ్ ప్లాన్, డబ్బులు కడతానే యూజ్ చేయడానికి ఉండదు. ఇదైతే రోజుకి 150 టోకెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా బాగానే ఉంది, మనం ఓపెన్ చేసుకుని చేస్తాం. దీనికి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, మన స్క్రిప్ట్ తగ్గట్టు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అంటే మనం అది కూడా ChatGPT అడుగుతాం. ChatGPTకి వెళ్ళాం, ఈ స్క్రిప్ట్ తగ్గట్టు నాకు ఇమేజెస్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ ఇవ్వని దాన్ని అడుగుతాం. కానీ ఇదిగోండి సపోజ్ ఎగ్జాంపుల్ కాబట్టి అలా చెప్తాను. ఈ స్క్రిప్ట్కి ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇమ్మన్నాను. నేను ఒక సంథింగ్ ఒక ప్రాంప్ట్ కాపీ చేశాను, సంబంధించిన ఓవర్ థింకింగ్ పీపుల్ అనేది జనరేట్ చేయమని అడిగాడు. ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది వచ్చింది. మీరు ChatGPTని ఎలా అడగాలంటే, ఒక పారాగ్రాఫ్ తీసుకోండి, ఈచ్ పారాగ్రాఫ్కి 3 ప్రాంప్ట్స్ అనేది జనరేట్ చేయాలి అని చెప్పారు అనుకోండి, ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మోటివేషనల్ ఛానల్ ఎలా రెడీ చేయాలని చెప్తాను. దాంట్లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఐడియా దగ్గర నుంచి వీడియో అప్లోడ్ చేసేంత వరకు. దాంట్లో ఐడియా దగ్గర నుంచి వీడియో అప్లోడ్ చేసేంత వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను. ఇవన్నీ ఫుల్ కోర్స్ అనమాట. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయలేదు మాత్రం చెప్పడం, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి దాని గురించి, ఒకసారి చూడండి. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పను, కానీ ఐడియా తీసుకుని ఐడియా దగ్గర నుంచి వీడియో అప్లోడ్ చేసేంత వరకు కూడా మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఫుల్ కోర్స్ కింద తీసుకొచ్చేస్తాను అవన్నీ. నెక్స్ట్ ఏం చేయాలి, మన ఐడియా దొరికేసింది, స్క్రిప్ట్ దొరికేసింది, ఇమేజ్ కూడా దొరికేసింది. ఈ ఇమేజెస్ని ఏం చేస్తామంటే లైట్గా వీడియో కింద కన్వర్ట్ చేస్తాం, లేకపోతే క్యాప్కట్లో ఇంపోర్ట్ చేసుకుని యానిమేషన్ యాడ్ చేసుకుని కీపాయింట్స్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. అదన్నా సింపులే. మీకు కొంచెం నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏమొచ్చింది, ఐడియా వచ్చింది, స్క్రిప్ట్ వచ్చేసింది, ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయినాయి. దాన్ని మీరు వీడియో కింద కూడా జనరేట్ చేసుకోవచ్చు. వీడియో కింద జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక టూల్ మెన్షన్ చేశాను నేను, ఇమేజ్ టు వీడియో జనరేషన్ అని RunwayML. దీనికి ఆల్టర్నేటివ్ ఇంకొక టూల్ ఉంది, అది నేను మెన్షన్ చేయలేదు, వచ్చి ఫర్దర్ వీడియోస్లో చేస్తాను. అది ఫ్రీ టూల్. ఇది కూడా ఫ్రీ టూలే, కానీ 160 సెకండ్స్ అనేది ఇస్తారు టైమింగ్. 160 సెకండ్స్ వాడేసుకున్నారంటే దానికన్నా ఇంకా జనరేట్ చేయడానికి అవ్వదు. అంటే అవ్వదంటే పేమెంట్ చేయాలి మీరు. మనం పేమెంట్ చేయడం గట్రా అటువంటి కుదరదు కాబట్టి నెక్స్ట్ మీకు వేరే టూల్ అన్నది ఉంది, అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, ఇమేజ్ కూడా జనరేట్ చేయిస్తాం. వాళ్ళకి ఇప్పుడు వాయిస్ జనరేట్ చేయాలి. వాయిస్ జనరేట్ చేయడం కోసం ఇక్కడ నేను మెన్షన్ చేశాను బెస్ట్ టూల్ హ్యూమన్ వాయిస్ జనరేటర్. యాస్టిస్ హ్యూమన్ ఎలా మాట్లాడతాడు, మనిషి ఎలా మాట్లాడతాడు అలాగే ఉంటుంది అవుట్పుట్ కూడా. 11 ల్యాబ్స్ దీన్ని ఓపెన్ చేయండి, ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా 11 ల్యాబ్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని, అక్కడ లాగిన్ చేయండి, ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది, ఆల్రెడీ లాగిన్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా లాగిన్ అయ్యింది. లాగిన్ చేసుకున్న తర్వాత మనం టెక్స్ట్ నుంచి స్పీచ్కి జనరేట్ చేద్దాం. అంటే మనం టెక్స్ట్ నుంచి వాయిస్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి అంతకు ముందుగా మనం స్క్రిప్ట్ జనరేట్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వెళ్ళి స్క్రిప్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, జనరేట్ స్పీచ్ అని కొట్టండి, ఆటోమేటిక్గా స్పీచ్ జనరేట్ అయిపోద్ది. Welcome back to our channel. స్పీచ్ జనరేట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ స్టెప్ చెప్పేస్తాను, ఎందుకంటే వీడియో బాగా ల్యాగ్ అయిపోతుంది. జనరేట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఈ వీడియోలో ఇంట్రడక్షన్ మాత్రమే కాబట్టి మీకు తెలియడం కోసం ఈ టూల్స్ అనేది చెప్పాను. ఇది అయిన తర్వాత ఈ స్పీచ్ని ఆ ఇమేజెస్ని క్యాప్కట్లోకి ఇంపోర్ట్ చేసుకుని, ఇమేజెస్కి అనేది యానిమేషన్ యాడ్ చేసుకుని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకుని, ఎక్స్పోర్ట్ చేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఫుల్ కోర్స్ అనేది రిలీజ్ చేస్తాను. మ్యాక్సిమం అది 30 మినిట్స్ అలా ఉంటుంది ఒక కోర్సు. ఈ ఫుల్ కోర్స్ అనేది నెక్స్ట్ వీడియో నుంచి రివీల్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఏం తీసుకొస్తానంటే ఒక మోటివేషనల్ ఛానల్ ఎలా పెట్టాలి అనేది తీసుకొస్తాను. థంబ్నెయిల్ డిజైన్ కూడా తోటి
డిజైన్ చేస్తాం. మీరంతకీ ఏతోటి thumbnail కూడా ఏతోటి డిజైన్ చేస్తాం. కాకపోతే మీరు క్రియేటర్ అవ్వాలనుకుంటే ఒక ప్రో టూల్ అనేది కావాలి. కెన్వా ప్రో కావాలి. కెన్వా ప్రో తీసుకుంటే దాని నుంచి మీకు యానిమేషన్ వీడియోస్ అనేది బాగా క్రియేట్ చేయగలరు. ఒకవేళ కిడ్స్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే యానిమేషన్ టూల్ అనేది బాగా యూజ్ అవుద్ది కెన్వా ప్రో ఎలాగ ఫ్రీగా తీసుకోవాలని నెక్స్ట్ వీడియోలో షార్ట్ అప్లోడ్ చేస్తాను. మీరు కంపల్సరీ చూడండి. అది చూసారంటే కంపల్సరీ కెన్వా ప్రో అనేది ఫ్రీగా దొరుకుద్ది. నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను. అది ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఒక మోటివేషన్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, స్క్రాచ్ నుంచి టాప్ వరకు తీసుకెళ్తాను. ఫుల్ కోర్స్ అనేది రివీల్ చేస్తాను. స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఏదో జనరేట్ చేస్తాం. మనకి అంత బడ్జెట్ అనేది ఉండదు. కాకపోతే మీరు ఒక గంట అనేది దాని మీద టైం స్పెండ్ చేయాలి. మరీ చెప్తున్నాను, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కంపల్సరీ మీకు కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ మెయిన్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఒక వీడియో అప్లోడ్ చేసే కానీ రీచ్ అనేది రాదు, డబ్బులు కూడా రావు. ఒక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలనుకుంటే కంపల్సరీ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మానిటైజేషన్ వస్తుంది. ఒక్కసారి కానీ మానిటైజేషన్ కానీ అయ్యిందంటే మీరు ఊహించలేరు. కంపల్సరీ అమౌంట్ అనేది చాలా హై బిల్ వస్తుంది. మీరు ఒక విషయం గమనించండి, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో క్యాప్చా టైప్ చేయండి మీకు డబ్బులు వస్తాయి, డేటా ఎంట్రీ చేయండి మీకు డబ్బులు వస్తాయి, ఇవన్నీ చెప్తుంటారు కదా. మీరు ఎంతవరకు చేసి ఉంటారు? మీకు చాలా చూసే ఉండుంటారు. చూసి అక్కడ దాకా వెళ్ళి ఉంటారు, చేసి ఉండుంటారు, సగంలో ఆపేసి ఉండుంటారు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ టైంలో వాళ్ళే ఆ క్యాప్చా టైప్ చేసుకోవచ్చు, డేటా ఎంట్రీ కూడా టైప్ చేసుకోవచ్చు. ఎందుకు టైప్ చేయరు? దాంట్లో వచ్చి మనీ వాల్యూ అనేది అంత ఉండదు. యూట్యూబ్ ఛానల్లో అంత మనీ ఉంటుంది. మనం ఏంటి డబ్బులు వస్తున్నాయి, ఇంటికి కూర్చొని ఏం చేస్తాం, డబ్బులు ఫోన్లో చూసి సంపాదించుకోవచ్చు అనుకునే ఆలోచనలో మనం ఆ వీడియోస్ చూస్తాం. కాబట్టి మీరు కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కంపల్సరీ కన్సిస్టెన్సీ అనేది ఉండదు అని కాన్స్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. నేను 20 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నాకు రీచ్ వచ్చినా లైక్స్ వచ్చినా నాకు ఏం పర్వాలేదు అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడొచ్చు, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కంపల్సరీ చేయగలను, ఈ యూట్యూబ్ ఛానల్లో దిగుతాను, కంపల్సరీ నేను కూడా డబ్బులు ఎర్న్ చేస్తాను అనుకుంటే మాత్రమే యూట్యూబ్ ఛానల్ పెట్టండి. నేను ఒక వీడియో 2 వీడియోలు పెట్టేసి దాని తర్వాత నాకు వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు అంటే కంపల్సరీ రాదు. నేను కూడా 2-3 ఛానల్ ఉంటాయి ఆల్రెడీ. నేను కూడా అలాగే చేశాను. ఒక ఛానల్కి అయితే ఫస్ట్ ఒక పేరు పెట్టి రీచ్ రావట్లేదని మళ్ళీ డిలీట్ చేసి వేరే కంటెంట్ పోస్ట్ చేసి, అది రీచ్ అవ్వట్లేదు వేరే డిలీట్ చేసి, అలా చేసుకుంటే 2 ఛానల్ అనేది పోగొట్టేసాను మొత్తం. నేను అదే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కంపల్సరీ మీరు చేయగలనుకుంటేనే మాత్రం యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ అవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కాన్స్టెంట్గా దాని మీద వర్క్ చేయాలి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆటోమేషన్ వీడియోస్ అనేది చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలనేది. థ్యాంక్ యూ.